ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే, ఈరోజు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడాను మనకి సాక్షి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్, అలాగే ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్సే. ఇవేవి నా సొంత యొక్క వర్డ్స్ కాదు. ముందునే చెప్తేస్తున్నా. అయితే పాఠశాలలకు నేడు కొత్త టీచర్లు అని ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో మెయిన్ ఎడిషన్‌లో వచ్చింది. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు కదా కొందరైతే. ఆ యొక్క డిఎస్సికి సెలెక్ట్ అయిన వారైతే వారందరూ కూడాను ప్రీవియస్‌గా ఏ విభాగాల్లో వర్క్ చేశారో ఆ సెక్టార్స్‌ని రిలీవ్ అయ్యి వీరికి కేటాయించిన స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలనేసి మనకి ఆర్డర్స్ వచ్చాయి. అయితే ప్రెజెంట్ అయితే ఈరోజు 13థ్ కదా! ఈ 13థ్‌న ప్రతి ఒక్క ఎవరెవరికైతే ఈ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అనేది లీ యాప్ ద్వారా వచ్చాయో వాళ్ళు దాన్ని డౌన్‌లోడ్ చేసేసుకొని ఈరోజు స్కూల్స్‌లో వాళ్ళు జాయిన్ అవ్వాలి. అయితే అక్క ఇచ్చిన మనకి ఇన్‌స్ట్రక్షన్స్‌లో మాక్సిమం 1 మంత్ వరకైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దయచేసి ఎవరు కూడాను 1 మంత్ ఇచ్చారు కదా అనేసిని మీరు లేట్ చేయొద్దు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఫర్దర్‌గా మీ యొక్క ఫ్యూచర్‌లో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, మీరు సీనియారిటీ అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేసిన అలవెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను మీ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ పైనే బేస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నో ప్రాబ్లమ్ అండి. కానీ రానున్న రోజుల్లో ఒక్క గంట ముందలైనా కూడాను మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా వస్తది. సీనియారిటీ కూడా వస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈరోజైతే మీకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి. ఈరోజు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈరోజు మీరు వెళ్తే ఎడ్జిటి వాళ్ళైతే ఎంయూఎస్ దగ్గర ఎట్ ద సేమ్ టైమ్ హెచ్ఎమ్స్ దగ్గర మీ యొక్క ఇస్ ఏ డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళాలనేది మీకు ఆల్రెడీ మీ యొక్క ఆ పోస్టింగ్ ఆర్డర్స్ పైన ఉంటది. మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు పట్టుకెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మీ డిఎస్ అప్లికేషన్ అవ్వచ్చు, స్కోర్ కార్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా! వాళ్ళొకటి మనకి లెటర్ ఇస్తారు కదా! ఆ డాక్యుమెంట్ కూడాను ఇవన్నీ కూడాను మీరు పట్టుకొని వెళ్ళాలి. మీ యొక్క స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్ అవ్వచ్చు, హెచ్ఎం అవ్వచ్చు. ఎవరి దగ్గరైతే వాళ్ళ దగ్గర ఇవన్నీ చూపించాలి. తర్వాత మీకు సీఎంఎఫ్ఎస్‌కి సంబంధించినటువంటి ఐడీ అనేది క్రియేట్ చేస్తారు. వాళ్ళే ఒక ఫార్మ్ ఇస్తారు మనకి. ట్రెజరీ డిపార్ట్మెంట్ అంటే మీ యొక్క సాలరీస్ విషయాన్ని గురించైతే. ఇవన్నీ కూడాను మీకు ప్రెజెంట్ మీకు ఇచ్చిన ఆర్డర్స్ కాపీ పైనైతే జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కదా! దానిపైనైతే ఇవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. కేర్‌ఫుల్‌గా చదివేసుకోండి. ఈరోజైతే మస్ట్ అండ్ షుడ్ బీగా జాయిన్ అవ్వండి. మీకే మంచిది. ఓకే. నెక్స్ట్ అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫేక్ కూడాను ఓకే. ఆ స్పీడ్‌లో కాలిక్యులేట్ చేసేసారు. చూడలేదనేసి అనుకోవచ్చు మీరు. మేబీ కొందరు ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్స్ అని రుజువైతే రానున్న రోజుల్లో ఎప్పుడైనా మీకు బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ అయితే అప్పుడు సర్టిఫికేట్స్ ఏమైనా ఫేక్ అని తెలిస్తే కంపల్సరీగా అయితే వాళ్ళ ఎంపిక అనేది రద్దు చేస్తారు. ఇది పాఠశాల విద్యాశాఖే వెల్లడించింది. కాబట్టి ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నా. ఎవరైనా ఫేక్‌గా ఉంటే ఈరోజు మీరు పోస్టింగ్‌కెళ్ళొచ్చేమో. కానీ రానున్న రోజుల్లో అది ఫేక్ అని తెలిస్తే మాత్రం మీ యొక్క మీరు కంపల్సరీగా అయితే ఆ జాబ్ నుంచి అయితే బయటకు రావాల్సిన పరిస్థితి. అయితే ఈ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్టు ఇప్పుడు వచ్చే కొన్ని పాయింట్స్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో మెయిన్ ఎడిషన్‌లో రిలీజ్ అవ్వడం జరిగింది. కొత్త టీచర్లకు టోకరా అనే యొక్క హెడ్‌లైన్స్ ఇచ్చారు. ఏంటా టోకరా అనే విషయానికొస్తే స్కూల్ అసిస్టెంట్‌లకు క్లస్టర్ కాంప్లెక్స్‌లో పోస్టింగ్‌లు ఇవ్వడం. అయితే ఇప్పటికే క్లస్టర్‌లో 5,000 మంది మిగిలిపోయారంట ఉపాధ్యాయులు. కొందరికైతే స్కూల్ కేటాయించకుండానే జాయినింగ్ రిపోర్ట్స్ వచ్చాయనేసని కొందరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి క్లస్టర్ 5000 మెంబర్స్ మిగిలిపోయారు కొత్త టీచర్స్ అంటే, కొందరికి ఆల్రెడీ అనేది కొన్ని స్కూల్‌లో హోల్డ్ చేయడం జరిగింది. ఆ స్కూల్స్ చూపించలేదు. అంటే ఏవేవి చూపించలంటే, దగ్గరగా ఉన్న స్కూల్స్ గానీ, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు. కొన్ని స్కూల్స్ అయితే హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేసినటువంటివి అన్నీ కూడాను నెక్స్ట్ కొద్ది రోజుల మీద 1 ఆర్ 2 డేస్‌లో అయితే ఓపెనింగ్ అవుతాయి. ఆ ప్లేస్‌లో వీళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే దూరంగున్న ప్లేస్‌కి వెళ్లరనేసని అక్కడ మాత్రమే మనకు కనిపించేటట్టుగా చేయడం జరిగింది. ఈ యొక్క న్యూస్ అనేది ఆల్రెడీ మనకి ఈ యొక్క మాన్యువల్ కౌన్సెలింగ్ అవ్వచ్చు, వెబ్ కౌన్సెలింగ్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్‌కి ముందులే వాళ్ళు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ పైన అడగడానికి మనకి ఎటువంటి రైట్స్ ప్రెజెంట్ అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు ముందలే చెప్పేసారు ఈ రకంగా చేస్తున్నామని. అయితే
కొందరికైతే ప్రెజెంట్ అయితే ఇండక్షన్ ట్రైనింగ్ అయిపోయిన అభ్యర్థులకైతే కౌన్సెలింగ్ కూడా అయిపోయింది. అయితే ఏం జరుగుతుందంటే కొందరికైతే ఇంకా ప్రెజెంట్ అనేది జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వాళ్ళ యొక్క లీ యాప్‌లో కనిపించట్లేదు, రావట్లేదు అనేసిని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరెవరు టెన్షన్ పడొద్దండి. మాక్సిమం అయితే ఈ రోజు గాని, రేపు గాని రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండక్షన్ ట్రైనింగ్‌లో కంప్లీటెడ్‌గా చేసుకున్నారు కదా! ఈ ఇండక్షన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎవరెవరికైతే కౌన్సెలింగ్ పక్కాగా నీట్‌గా క్లారిటీ జరిగిందో వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేటి నుంచి పాఠశాలలో చేరాలని డీఎస్సీ కొత్త టీచర్లకు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రూ. 50,000 బాండ్ ఇవ్వాలంట. ఈ యొక్క న్యూస్ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్‌లోనే వచ్చడం జరిగింది. అయితే ఏంటి 50,000 ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలనే విషయంకొస్తే సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కొందరికైతే సెలెక్ట్ అయ్యారు కదా కొత్త టీచర్లు. వాళ్ళు రూ. 50,000 బాండ్ సమర్పించాలని నిబంధన విధించారు. అలాగే కనీసం 5 సంవత్సరాలైనా సొసైటీలో పనిచేయాలని హామీ కూడా ఇవ్వాలనేసి ఈ పాయింట్ వ్యక్తం చేశారు. అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి బాండ్ పేపర్ ఇది అంటున్నారు. అయితే మిగతా స్కూల్స్‌లో ఇటువంటి నిబంధన ఉందా లేదా అనేది మనం వ్యక్తం చేయాల్సిన విషయంకొస్తే మిగతా దీనికైతే లేదు. ఓన్లీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది ఒక రకమైన అగ్రీమెంట్ మాత్రమే. ఓకే. కొందరు అభ్యర్థులకు స్థానాలు చూపకపోవడంతో ఎక్కడ రిపోర్ట్ చేయాలో తెలియక వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ రాలేదు. కానీ వీళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ఎవరు కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. కాబట్టి మాక్సిమం మనకి ఈరోజు వర్కింగ్ డేస్ కాబట్టి ఈరోజు మిగతా మీ స్థానాలు కూడా కేటాయించడం జరుగుతుంది. మీకు ఏ స్కూల్ సెలెక్ట్ చేస్తారో ఆ స్కూల్స్‌కెళ్ళేసి మీరు రేపైనా రిపోర్ట్ చేయొచ్చు. కాబట్టి కొద్దిగా సహనంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి కొద్ది రోజులు ఒక 1 ఆర్ 2 డేస్‌లో వెయిట్ చేస్తే మీకు కూడాను ఒక రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీకు ఒక స్కూల్ అలాట్ చేస్తారో ఆ స్కూల్స్‌లో మీరు జాయినింగ్ అనేది ఉంటది. అయితే నెక్స్ట్ చూసుకుంటుంటే మనకి సీబీఎస్ఈ సిలబస్‌కి సంబంధించిందండి. స్టేట్ సిలబస్ కాదు. సీబీఎస్ఈ సిలబస్ చూసుకుంటే 3వ తరగతి నుంచే ఏఏ లెసన్స్ ప్రవేశపెట్టాలని ఓన్లీ సీబీఎస్ఈ స్టూడెంట్స్‌కి మాత్రమే 3వ తరగతి నుంచి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెసన్స్ అనేది పెట్టాలి. ఇది కూడా ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటది కదా! మనకి 2026 నుంచి అయితే ఈ సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను ఏఏ లెసన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చాయి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్‌లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ బడికి మళ్ళీ కల వచ్చిందనేసి మనకు వ్యక్తం చేశారు. ఇది కూడా మెయిన్ హెడ్‌లైన్స్‌లోనే ఇచ్చారు మెయిన్ పేపర్స్‌లోని. సుమారు 15,500 పోస్టింగ్‌లు ఇచ్చారు. టోటల్‌గా చూసుకుంటే మనకి 16,347 పోస్టులకి ఎన్నైనాయంటే 15,941 పోస్టులనేది ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులన్నీ కూడాను అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్‌లో వస్తాయి మనకి. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎందుకు మిగిలిపోయిన విషయం కూడా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే కొందరు కేటగిరీస్‌కి ఆ కేటగిరీలో కొందరు అభ్యర్థులు లేకపోవడంలో ఖాళీగా ఉండిపోయి అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్‌కి అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి అప్పుడు ఆ కేటగిరీలకు మెంబర్స్ వస్తే వాళ్ళకి అవి పోస్టింగ్స్ అనేది రిజర్వ్ చేయబడతాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 15,500 ఏంటి టోటల్‌గా తీసుకుంటే 15,941 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే 15,500 ఇవ్వడం ఏంటంటే కొందరికి పోస్టింగ్ జాయినింగ్ ఆర్డర్స్ అనేది లీ యాప్‌లో వాళ్ళకి ఆర్డర్స్ కాపీస్ అనేది రిలీజ్ అవ్వాలని చెప్పాం కదా! మిగతా వాళ్ళకి కూడా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతానికైతే 15,500 మందికైతే ఆ యొక్క ఆర్డర్స్ అనేది వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు స్కూల్స్‌లో అయితే జాయినింగ్ అవ్వడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు తీరిన టీచర్ల కొరత. అయితే చాలామంది స్కూల్స్‌లో టీచర్ లేకపోవడం వల్ల కొన్ని సబ్జెక్ట్ అనేది బ్యాక్ అయిపోయి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కొత్త టీచర్లు రాకతోని కొద్దిగా స్పీడప్ అవుతాయి కాబట్టి, వాళ్ళకి టీచర్ల కొరత తీరిందనే విషయం మరొకసారి చెప్పడం జరిగింది. పాఠశాల విద్యా పరిధిలో టోటల్‌గా చూసుకుంటే 13,089 మందికి పాఠశాల విద్యా పరిధిలో 13,089 మంది, ఇతర మేనేజ్మెంట్‌లో సుమారు 2,500 మంది. టోటల్‌గా ఇంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రెజెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడాను జాయినింగ్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళకే బెస్ట్ అండి. ఎందుకంటే మీ యొక్క సీనియారిటీ దీనిపైన బేస్ అయ్యి ఉంటది. జాయినింగ్ ఆర్డర్ బట్టే ఉంటది మాక్సిమం. నెక్స్ట్ అనేది చాలామందైతే ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అండి. ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అంటే మీరు అసిస్టెంటు సివిల్ సర్జన్‌తోని మాత్రమే చేయించుకోవాలి. ఓకే. అసిస్టెంటు సివిల్
సర్జన్‌తో మాత్రమే మీ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మాక్సిమం దీనికైతే మనకి 1 వీక్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడాను ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది కూడాను ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే ఇష్యూ చేయాలి. ఈ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకొని దీన్ని కూడాను మీరు ఏ స్కూల్స్‌కైతే అలౌట్ చేశారో ఆ స్కూల్స్‌లో మీరు ఈ యొక్క సబ్మిట్ చేయాలి ఈ సర్టిఫికేట్ కూడాను. థాంక్స్ ఫర్ వాచింగ్.